ఎక్స్ లింక్డ్ డామినెంట్ డిజార్డర్ని కాజ్ చేసే జీన్ ఉన్నప్పటికీ ఒక ఫిమేల్ నార్మల్గా ఉండే అవకాశం ఉంది. అలానే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్ డిజార్డర్, కలర్ బ్లైండ్నెస్, హిమోఫీలియా లాంటి డిజార్డర్కి క్యారియర్గా ఉన్నప్పటికీ ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ని సివియర్గా షో చేసే అవకాశం కూడా ఉంది. అది ఎలా అన్నది ఈ వీడియోలో చూద్దాం. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ బయాలజీ అండ్ ఐఎమ్ రాజేష్ ఎంఎస్సీ జువాలజీ. టుడే అవర్ టాపిక్ ఈస్ బార్ బాడీస్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అని అనిపించిన, మీ యొక్క సబ్జెక్ట్కి ఒక వాల్యూని యాడ్ చేసింది అని మీకు అనిపించిన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా బయాలజీ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఇవాళ మన టాపిక్ బార్ బాడీస్. అసలు ఏంటి బార్ బాడీస్ అనేది తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే, మనం మన బాడీలో ఉండే క్రోమోజోమ్స్ని ఒక క్యారియోటైప్గా రాసినప్పుడు ఆటోజోమ్స్ అనేవి మేల్కి ఫిమేల్కి కామన్గా ఉంటాయి. కానీ ఫిమేల్లో ఎక్స్ క్రోమోజోమ్స్ 2 ఉన్నట్లయితే మేల్కి వచ్చేటప్పటికి ఎక్స్ క్రోమోజోమ్ ఒకటే ఉంటుంది. ఓకే, అలానే ఈ ఆటోజోమ్స్ ఎలా అయితే కొన్ని క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తాయో, ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోమ్ కూడా కొన్ని క్యారెక్టర్స్ని వాటి ఆధీనంలో ఉంచుకుంటుంది. అంటే ఎక్స్ క్యారింగ్ కంట్రోలింగ్ జీన్స్ కూడా ఉంటాయి. మన బాడీలో కొన్ని క్యారెక్టర్స్ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న జీన్సే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నప్పుడు ఒక చెయ్యి ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే 2 చేతులు ఉన్నాయనుకుందాం. ఓకే, అప్పుడు ఆ లెక్కన మనకి మెయిల్లో చూసినట్లయితే కనుక ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. అంటే ఆ ఎక్స్ క్రోమోజోమ్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఒకసారే ఉంటుంది. ఫిమేల్లో అదే ఎక్స్ప్రెషన్ 2 టైమ్స్ ఉండాలి. కానీ అలా ఉండడం లేదు. మేల్ విషయంలో కానీ ఫిమేల్ విషయంలో కానీ ఫీనోటైపికల్గా, అంటే కంటికి కనిపించే ఏ క్యారెక్టర్లోనూ అలాంటి డిఫరెన్స్ కనిపించడం లేదు. దానికి గల కారణం ఏంటి అంటే, ఫిమేల్స్లో ఉన్న 2 ఎక్స్ క్రోమోజోమ్స్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఇనాక్టివ్గా మారిపోతుంది. అలా ఇనాక్టివ్గా మారిపోవడాన్ని, క్రోమోజోమ్ అనేది ఒక కండెన్స్డ్ ఫామ్ అయిపోవడాన్ని, జనరల్గా క్రోమోజోమ్ అంటేనే కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ క్రోమాటిడ్. ఆ క్రోమాటిన్ అనే థ్రెడ్ కండెన్స్ అయిపోవడం వల్ల వచ్చేది క్రోమోజోమ్. ఓకే, అది ఇంకా స్ట్రెయిన్ని బాగా ఎక్కువగా తీసుకునే విధంగా బాగా కండెన్స్ అయిపోయి ఒక థిక్ బాడీగా మారిపోవడాన్ని, హెటిరోక్రోమాటిన్గా మారిపోవడాన్ని హెటిరోక్రోమాటినైజేషన్ అంటారు. ఆ ప్రాసెస్ని ఏమంటారు? హెటిరోక్రోమాటినైజేషన్. ఈ హెటిరోక్రోమాటినైజేషన్ అనేది ఎక్స్ క్రోమోజోమ్లో జరిగినట్లయితే, అది కూడా పర్టికులర్గా దాని యొక్క డోసేజ్ కంపెన్సేషన్ కోసం జరిగినట్లయితే కనుక దాన్ని లయోనైజేషన్ అంటారు. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, ఈ లయోనైజేషన్ ఎలా జరుగుతుంది, ఎవరు దీన్ని ఐడెంటిఫై చేసింది, ఒక పర్సన్లో ఎన్ని బార్ బాడీస్ ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి, ఇదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా డిస్కస్ చేసిన తర్వాత మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మనం వీడియో స్టార్ట్ చేయకముందు చెప్పినట్టుగా డామినెంట్ జీన్ ఉన్నప్పటికీ, అదే డామినెంట్ డిసీజ్ని కాజ్ చేసే జీన్ ఉన్నప్పటికీ ఎందుకు ఫిమేల్స్ నార్మల్గా ఉంటారు, లేదు ఒక క్యారియర్ అయినప్పటికీ ఎలా సిమ్టమ్స్ని షో చేస్తారు అనే విషయాలకి ఆన్సర్ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఈ బార్ బాడీస్ కోసం మీరు తెలుసుకున్నట్లయితే కనుక. బార్ బాడీస్ మ్యామల్స్లో ఎక్స్ట్రాగా, అది కూడా ఫిమేల్ మ్యామల్స్లో ఎక్స్ట్రాగా ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ ఇనాక్టివ్గా మారిపోవడాన్ని లయోనైజేషన్ లేదా హెటిరోక్రోమాటినైజేషన్ అంటారు. ఇది దేనికోసం జరుగుతుంది? డోసేజ్ కంపెన్సేషన్ కోసం జరుగుతుంది. For the dosage compensation, X chromosome converted into or inactivated into heterochromatin. Dosage compensation is achieved by the random inactivation X chromosome in female mammals. ఫిమేల్ మ్యామల్స్లో ఉన్న ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోము
ఇనాక్టివ్గా మారిపోవడాన్ని, అది కూడా దేనికోసం, డోసేజ్ కంపెన్సేషన్ కోసం. కంపెన్సేట్ చేయాలి కదా, అటు ఎక్స్ ఒకటే ఉంది, ఇటు మేల్స్లో ఒకటే ఎక్స్ ఉన్నప్పుడు ఫిమేల్స్లో కూడా ఒకటే ఎక్స్ ఉండాలి. మరి ఎక్స్ట్రాగా ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ కూడా ఎక్స్ప్రెస్ అయిపోతే ట్రాన్స్క్రిప్షనల్గా ఇనాక్టివ్ అయిపోతుంది అనమాట. ఇలా ట్రాన్స్క్రిప్షనల్గా ఇనాక్టివ్ అయిపోవడాన్ని హెటిరోక్రోమాటినైజేషన్, ఇనాక్టివ్ అయిపోవడాన్ని హెటిరోక్రోమాటినైజేషన్ అంటారు. ఈ హెటిరోక్రోమాటినైజేషన్ దాని గురించి మనకి బోటనీలో వస్తుంది, లేదా మీ హయ్యర్ స్టడీస్లో మీకు వస్తుంది. హెటిరోక్రోమాటిన్ అంటే ఏంటంటే ట్రాన్స్క్రిప్షనల్గా ఇనాక్టివ్గా ఉన్న ఒక క్రోమోజోమ్, అది ట్రాన్స్క్రిప్షన్లో ఎలాంటి పార్టిసిపేషన్ చేయదనమాట. ఓకే, అందులో కూడా 2 రకాలు, హెటిరోక్రోమాటిన్గా మారిపోయేటప్పుడు కూడా 2 రకాలు ఉంటాయి. ఫెకల్టేటివ్గాను ఒకటి, కంపల్సరీగా కన్స్ట్రక్టివ్గా ఒకటి. అంటే ఫెకల్టేటివ్గా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్టివ్ అయ్యేది ఫెకల్టేటివ్. అలా కాకుండా ఒక్కసారి హెటిరోక్రోమాటిన్గా మారిపోయి ఇక లైఫ్ లాంగ్ అది హెటిరోక్రోమాటిన్గానే ఉండిపోయినట్లయితే కనుక అది మరొక రకం. కానీ ఇక్కడ ఈ ఎక్స్ లింక్డ్, ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది హెటిరోక్రోమాటిన్గా మారిపోతుంది, ఫెకల్టేటివ్గా మారుతుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, లేదా కొన్ని కాంటెక్స్ట్లో, అవసరమైన సందర్భంలో కొన్ని సెల్స్లో మాత్రమే యాక్టివ్గా ఉంటూ మిగిలిన సెల్స్లో ఇన్యాక్టివ్గా ఉండి అవసరమైనప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యే పద్ధతిలో ఇది హెటిరోక్రోమాటిన్గా మారిపోతుంది. ఇలా మారిపోవడాన్ని హెటిరోక్రోమాటినైజేషన్ అంటారు. ఏ క్రోమోజోమ్ ఇలా మారి దాన్ని హెటిరోక్రోమాటినైజేషన్ అని చెప్పచ్చు. ఓన్లీ ఎక్స్ క్రోమోజోమే కాదు, వివిధ పరిస్థితుల్లో వివిధ రకాల క్రోమోజోమ్స్ హెటిరోక్రోమాటిన్గా మారతాయి వివిధ యానిమల్స్లో. ఓకే, అయితే పర్టికులర్గా ఇలా మారి అది కూడా డోసేజ్ కంపెన్సేషన్ కోసం మారుతున్నట్లయితే కనుక దాన్ని లయోనైజేషన్ అంటారు. ఎందుకు దాన్ని లయోనైజేషన్ అంటారు అంటే, మేరీ లయోన్ అండ్ లయన్ రస్సెల్, మేరీ లయోన్ అండ్ లయన్ రస్సెల్ వీళ్ళిద్దరు సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డోసేజ్ కంపెన్సేషన్ కోసం ఎక్స్ క్రోమోజోమ్ ఇనాక్టివ్గా మారే ప్రాసెస్ని లయోనైజేషన్ అంటారని, ఈ హెటిరోక్రోమాటినైజేషన్నే లయోనైజేషన్ అంటారని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. లయన్ వీళ్ళిద్దరూ కూడా సైంటిస్టులే, మహిళా సైంటిస్టులు, మహిళా జెనెటిస్టులు. ఓకే, మేరీ లయోన్ అండ్ లయన్ రస్సెల్, మీకు వాళ్ళ పిక్చర్స్ అనేవి స్క్రీన్ మీద చూపిస్తాను. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు దీన్ని లయోనైజేషన్ అంటారని. ఇలా బార్ బాడీగా మారిపోయిన తర్వాత ఆ బార్ బాడీ న్యూక్లియస్లో ఉంటుంది కదా, ఫిమేల్స్లో పర్టికులర్గా న్యూక్లియస్లో ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఉంటుంది అని అబ్జర్వ్ చేసి దానికి బార్ బాడీ, డ్రమ్ స్టిక్ బాడీ అని పేరు పెట్టిన వాళ్ళు ముర్రే ఎల్ బార్. ఓకే, ముర్రే ఎల్ బార్ అనే సైంటిస్టు ఈ బార్ బాడీని అబ్జర్వ్ చేశాడు. ఈ బార్ బాడీని అబ్జర్వ్ చేసి దాన్ని ఎక్కడ అబ్జర్వ్ చేశాడంటే చీక్ సెల్స్, ఎక్కువగా క్యాట్ యొక్క నర్వస్ సిస్టంలో అబ్జర్వ్ చేశాడు. ముర్రే ఎల్ బార్ అబ్జర్వ్డ్ దిస్ బార్ బాడీస్ ఇన్ ఫిమేల్ క్యాట్ నర్వస్ సిస్టమ్, నెర్వ్ సెల్స్. ఫిమేల్ క్యాట్ నెర్వ్ సెల్స్లో ఉన్న ఒక పర్టికులర్ స్ట్రక్చర్ మేల్ క్యాట్లో లేకపోవడాన్ని అబ్జర్వ్ చేసి ఆ పర్టికులర్ స్ట్రక్చర్కి బార్ బాడీ అని పేరు పెట్టాడు. ఈ బార్ బాడీ అనేది ఈ డోసేజ్ కంపెన్సేషన్ కోసం హెటిరోక్రోమాటిన్గా మారిపోయిన ఎక్స్ క్రోమోజోమే అని ఎక్స్ప్లెయిన్ చేశాడు డాక్టర్ ముర్రే ఎల్ బార్. ఇతనితో పాటు ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు. అతని పేరు బెర్ట్రామ్. డాక్టర్ ముర్రే ఎల్ బార్ అండ్ అతని దగ్గర ఒక స్టూడెంట్ బెర్ట్రామ్, వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేశారు ఈ బార్ బాడీస్ని ఫిమేల్ యొక్క నెర్వ్ సెల్స్లో. అది మేల్ క్యాట్లో లేదనమాట. ఫిమేల్ క్యాట్ నెర్వ్ సెల్స్లో ఉన్న ఒక స్ట్రక్చర్ మేల్ క్యాట్లో లేకపోవడాన్ని అబ్జర్వ్ చేసింది వీళ్ళిద్దరు. అండ్ మనం దీన్ని అబ్జర్వ్ చేయాలనుకున్నట్లయితే కనుక హ్యూమన్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని మ్యామల్స్లోనూ ఇదే వర్తిస్తుంది, మ్యామల్స్ అన్నింటికి ఇదే రూల్. ఓకే, అన్ని మ్యామల్స్లోనూ మనం అబ్జర్వ్ చేయొచ్చు. బకల్ క్యావిటీ యొక్క సెల్స్లో, ఓరల్ క్యావిటీ యొక్క సెల్స్లో ఉంటుంది బార్ బాడీ. అలానే కొన్ని స్పెషల్ సెల్స్, ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్, బకల్ క్యావిటీ సెల్స్ అండ్ ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అనేవి మీరు ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ
చదివినప్పుడు దాంట్లో చదువుతారు. ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, ప్లాస్మా సెల్స్, ఎడిపోస్ సెల్స్, మాస్ట్ సెల్స్ ఇలా కొన్ని ఉంటాయని చెప్పి. కనెక్టివ్ టిష్యూలో ఇదొక సెల్. కాకపోతే ఈ ఫైబ్రోబ్లాస్ట్ అనేది బ్లాస్ట్ అని ఉంది అంటే అది ఇమ్మెచ్యూర్ సెల్, ఇంకా అది కంప్లీట్గా మెచ్యూర్ అవ్వలేదు, సెపరేట్ అవ్వలేదు అనమాట. దీని నుంచి ఫైబర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫైబ్రోబ్లాస్ట్ అనేది ఫైబ్రోసైట్గా మారుతుంది. సో ఆ ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలానే న్యూట్రోఫిల్స్ తెలుసు కదా మీకు, వన్ ఆఫ్ ద WBC న్యూట్రల్ స్ట్రైన్స్కి ఎక్స్పోజ్ అవుతుంది. అండ్ 60 to 65% WBC న్యూట్రోఫిల్సే ఉంటాయి. వీటిని మనం పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్ అని కూడా అంటాం. ఎందుకంటే దీని న్యూక్లియస్ అనేది నెంబర్ ఆఫ్ లోబ్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇలా ఇది న్యూట్రోఫిల్ యొక్క న్యూక్లియస్. ఓకే, ఇందులోనే వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక డ్రమ్ స్టిక్ బాడీని ఆ న్యూక్లియస్కి అటాచ్ అయ్యి ఒక డ్రమ్ స్టిక్ బాడీ ఉండడాన్ని అబ్జర్వ్ చేశారు. డ్రమ్ స్టిక్ లాంటి ఒక బాడీని. ఈ డ్రమ్ స్టిక్ బాడీయే బార్ బాడీ అని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు? డాక్టర్ ముర్రే ఎల్బార్ అండ్ బెర్ట్రామ్ వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేసింది బార్ బాడీని. అండ్ ఈ బార్ బాడీ ఎలా ఫామ్ అవుతుంది, ఆ ఎక్స్ క్రోమోజోమ్ ఏ ప్రాసెస్లో హెట్రోక్రోమాటిన్గా మారుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది మేరీ లయోన్ అండ్ లయన్ రస్సెల్. వీళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దీన్ని లయోనైజేషన్ అన్నారు. లయోనైజేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ హెటిరోక్రోమాటినైజేషన్. ఇక్కడ అన్ని హెటిరోక్రోమాటినైజేషన్లు లయోనైజేషన్లు కాదు, కానీ లయోనైజేషన్ అనేది అన్ని లయోనైజేషన్స్ కూడా హెటిరోక్రోమాటినైజేషన్. ఎందుకంటే లైనైజేషన్ అనేది మనం ఎప్పుడు వాడతామంటే పర్టికులర్గా డోసేజ్ కంపెన్సేషన్ కోసం ఎక్స్ క్రోమోసోమ్ కానీ హెటరోక్రోమాటిన్గా మారితే దాన్ని లైనైజేషన్ అంటారు. ఇలా కాకుండా కొన్ని క్రోమోసోమ్స్ కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో అవి హెటరోక్రోమాటిన్గా మారిపోతాయి, అవి ఇనాక్టివ్గా మారిపోతాయి. అదంతా లైనైజేషన్ అవ్వదనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ బార్ బాడీస్ ఎన్ని ఉంటాయి అని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒక నార్మల్ ఫిమేల్లో అంటే 44 ఆటోజోమ్స్ ప్లస్ ఒక రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఇలా ఉంటే ఒక నార్మల్ ఫిమేల్. ఎక్స్ట్రాగా ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ అనేది బార్ బాడీగా మారుతుంది. ఎక్స్ట్రాగా ఏది ఉంది అనేది డౌట్ రావచ్చు మీకు. ర్యాండమ్గా మారిపోతుంది. దానికంటే పర్టికులర్గా ఒక ప్రాసెస్ ఏం లేదు, ఇదే మారాలి, ఫాదర్ నుంచి వచ్చిందే మారాలి, మదర్ నుంచి వచ్చిందే మారాలి, ఇలాంటిది ఏమీ లేదు. సో ర్యాండమ్గా వన్ ఆఫ్ ద ఎక్స్ క్రోమోజోమ్ అనేది బార్ బాడీగా మారిపోతుంది. ఎప్పుడు? ఎర్లీ ఎంబ్రియానిక్ డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఇది మారిపోతుంది అనమాట. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్. ఇక అక్కడి నుంచి మెల్లిగా ఈ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లో మారిపోయిన తర్వాత అక్కడి నుంచి సెల్స్ డివైడ్ అవుతాయి కదా, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. అలా సెల్స్ డివైడ్ అవుతున్నప్పుడు హెటరోక్రోమాటినే డివైడ్ అయ్యి హెటరోక్రోమాటినే మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట. రిసీవ్ చేసుకోవడమే హెటరోక్రోమాటిన్ రిసీవ్ చేసుకుంటాం. మళ్ళీ ప్రతి సెల్లోనూ లైనైజేషన్ జరగదు. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లో, ఎర్లీ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లో బిఫోర్ ద ఇంప్లాంటేషనే అంటే బ్లాస్టులా స్టేజ్లోనే, ఓకే, ఆర్ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఈ బ్లాస్టులా స్టేజ్ లేదంటే అంతకన్నా ముందు ఒక మారిలా స్టేజ్, ఇలాంటి స్టేజెస్లోనే హెటరోక్రోమాటిన్గా మారిపోతుంది. అలా ఒకసారి మారిపోయిన తర్వాత అక్కడి నుంచి ఫామ్ అయ్యే ప్రతి సెల్ హెటరోక్రోమాటిన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, అలా డిఫరెన్షియేట్ అవుతుంది, అలా డివైడ్ అవుతుంది, హెటరోక్రోమాటిన్ని రిసీవ్ చేసుకుంటాయి అన్నీ కూడా. మళ్ళీ 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ప్రతి సెల్లోకి వచ్చి ఒక్కొక్క సెల్లోనూ ఒక్కొక్క ఎక్స్ క్రోమోజోమ్ స్పెషల్గా లైనైజేషన్ జరగదు. ఆల్రెడీ జరిగిన లైనైజేషన్ ఏదైతే ఉందో అదే ఫైనల్, అదే ఎక్స్ క్రోమోజోమ్. ఒకవేళ మదర్ నుంచి అయితే వచ్చిందైతే మదర్ నుంచి, ఫాదర్ నుంచి వచ్చిందైతే ఫాదర్ నుంచి, ఏదైతే హెటరోక్రోమాటిన్గా మారిపోయిందో ఆ హెటరోక్రోమాటిన్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. మిగతా ఇన్హెరిట్ కాదు, ఆ హెటరోక్రోమాటిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సెల్ డివిజన్లో. నెక్స్ట్ దానికి హెటరోక్రోమాటిన్ రూపంలోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ నార్మల్ ఫిమేల్ తీసుకున్నట్లయితే కనుక ఈ కండిషన్లో ఆ ఫిమేల్లో ఒక బార్ బాడీ ఉంటుంది. అదే ఒక టర్నర్ ఫిమేల్ తీసుకున్నాం అనుకుందాం. టర్నర్ ఫిమేల్ యొక్క క్యారియోటైప్ ఏంటి? 44 ఆటోజోమ్స్ నార్మల్గానే ఉంటాయి, ఎక్స్ క్రోమోజోమ్ ఒకటే ఉంటుంది. ఓకే, ఇంకోటి ఉండదు. ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తాము అంటే ట్రైజోమీ 23 లేదా 45, X1 రాస్తాం టర్నర్ ఫిమేల్. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏ క్రోమోజోమ్ లేదు కాబట్టి 0 బార్ బాడీస్, ఒక బార్ బాడీ కూడా ఉండదు. అలానే క్లైనిఫెల్టర్, మనం ఇంతవరకు ఈ సిండ్రోమ్స్ ఏం డిస్కస్ చేయలేదు. ఈ సిండ్రోమ్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా బార్ బాడీ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. నెంబర్ ఆఫ్ బార్ బాడీస్ ఎలా కౌంట్ చేయాలన్నది. ఒకవేళ మేల్ 47XXY ఇది క్యారియోటైప్, క్లైనిఫెల్టర్ క్యారియోటైప్, లేదా 44 ఆటోజోమ్స్, 3 అల్లోజోమ్స్, అందులో 2 Xలు 1 Y. ఇక్కడ మేల్ అయినప్పటికీ ఒక X క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక బార్ బాడీ ఉంటుంది. నార్మల్ మేల్లో మనలాంటి అంటే ఒక నార్మల్ మేల్ ఎలాంటి సిండ్రోమ్ లేదు, ఒక నార్మల్ మేల్ యొక్క బార్ బాడీస్ని మీరు కౌంట్ చేయగలుగుతారా? 44 ఆటోజోమ్స్ ఉన్నాయి, ఒక X క్రోమోజోమ్, ఒక Y క్రోమోజోమ్. నార్మల్ మేల్లో 0 బార్ బాడీస్ ఏముండవు, 0. ఓకే, ఒకవేళ ఒక ఫిమేల్లో X క్రోమోజోమ్స్ 3 ఉన్నాయనుకుందాం. నెంబర్ ఆఫ్ బార్ బాడీస్ ఎన్ని ఉంటాయి? 2 బార్ బాడీస్ ఉంటాయి. ఫంక్షనల్గా ఒకటే ఉండాలి, ఒకటి తప్ప మిగతావన్నీ బార్ బాడీస్ అయిపోతాయి. 2 బార్ బాడీస్. ఒకవేళ ఒక ఫిమేల్లో 4 X క్రోమోజోమ్స్ ఉన్నట్లయితే కనుక 3 బార్ బాడీస్ ఉంటాయి. అంటే దీని యొక్క ఫార్ములా ఏంటి? N-1. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ X క్రోమోజోమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ X క్రోమోజోమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ X క్రోమోజోమ్స్ ఒకవేళ 5 అయితే అన్ని ఉండవు. ఒకవేళ 5 అయితే బార్ బాడీస్ 4 అవుతాయి, ఎందుకంటే 5 - 1 మిగతావన్నీ బార్ బాడీస్. సో నెంబర్ ఆఫ్ బార్ బాడీస్ ఫార్ములా N-1. అందులో N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ X క్రోమోజోమ్స్ అనమాట. ఇంతవరకు క్లియర్ కదా? ఒక్కసారి మళ్ళీ రిక్యాప్ చేద్దాం. ఆ తర్వాత ఎందుకు నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఒక డామినెంట్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఫిమేల్ ఎందుకు డిసీజ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా నార్మల్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్, జనరల్గా X క్రోమోజోమ్స్ అనేవి ఫిమేల్లో 2 ఉంటాయి. సో ఆ ఎక్స్ట్రాగా ఉన్న X క్రోమోజోమ్ ఆ డోసేజ్ కంపెన్సేషన్ కోసం ఇనాక్టివ్గా మారిపోతుంది. ఈ ప్రాసెస్ని హెటెరోక్రోమాటినైజేషన్ అంటారు. ఇలా X క్రోమోజోమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డోసేజ్ కంపెన్సేషన్ ఇలా ఇనాక్టివ్గా మారడాన్ని లయోనైజేషన్ అంటారు. ఎందుకంటే మేరీ లయోన్ అండ్ లయన్ రస్సెల్ ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని లయోనైజేషన్ అని చెప్పారు. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ బార్ బాడీస్ అనేవి N-1గా ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ X క్రోమోజోమ్స్ -1 వచ్చిన ఆన్సర్ నెంబర్ ఆఫ్ బార్ బాడీస్. వీటిని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ప్రతి సెల్లోనూ న్యూక్లియస్లో హెటెరోక్రోమాటిన్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా క్రిస్టల్ క్లియర్గా కనిపించాలి అంటే మాత్రం న్యూట్రోఫిల్లో కనిపిస్తుంది, ఒక డ్రమ్ స్టిక్ బాడీ లాగా. అలానే బకల్ క్యావిటీ సెల్స్లోను, ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్లోను క్లియర్గా కనిపిస్తుంది. వీటిని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది ముర్రే ఎల్ బార్. ఓకే, అండ్ బెర్ట్రాన్ అతని స్టూడెంట్. వీళ్ళిద్దరూ కూడా ఫిమేల్ క్యాట్ యొక్క నెర్వ్ సెల్లో అబ్జర్వ్ చేశారు. అది మేల్ క్యాట్లో కనిపించకపోవడంతో ఈ పర్టికులర్ బాడీని బార్ బాడీ అని, ఇది ఒక హెటెరోక్రోమాటిన్ అని చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు ఒకసారి మనం ప్రీవియస్ ఆన్సర్కి వద్దాం. ఆ ప్రీవియస్ క్వశ్చన్ లేదంటే ఒక ప్రీవియస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చెప్పడానికి ట్రై చేస్తాం. ఒక డామినెంట్ జీన్ ఉన్నప్పటికీ ఒక ఫిమేల్ ఎందుకు డామినెంట్ జీన్ కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా రెసెసివ్గా ఉండిపోతుంది అంటే, చెప్పాను కదా, ఈ ఇనాక్టివేషన్ అనేది ర్యాండమ్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ నుంచి వచ్చింది ఒక డామినెంట్ జీన్. ఓకే, ఇన్కంటెన్షియా పిగ్మెంటి అనేదో ఒక డిసీజ్ ఉందనుకుందాం. ఇది డామినెంట్ డిజార్డర్. ఓకే, ఒక్క జీన్ ఉన్నా చాలు ఆ క్యారెక్టర్స్ అన్ని ఎక్స్ప్రెస్ అవుతాయి, సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. ఓకే, ఒక ఫిమేల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, హెటెరోజైగోటిక్ కండిషన్. జనరల్గా అయితే మనం పెడిగ్రీ చార్ట్లో కానీ లేదంటే మనం రాసేటప్పుడు కానీ ఇది డామినెంట్ డిజార్డర్ అయితే కనుక ఖచ్చితంగా ఆవిడ ఎఫెక్ట్ అవుతుంది అని రాస్తాం, ఎఫెక్టెడ్ అని రాస్తాం. కానీ ఇక్కడ బార్ బాడీస్లో లక్కీగా ఆ ర్యాండమ్గా ఇనాక్టివ్ అయ్యేది ఒకవేళ డిసీజ్ కాజింగ్ జీన్ ఉన్న క్రోమోజోమ్ కానీ ఇనాక్టివ్గా మారిపోయింది అనుకుందాం. ఇది ఇనాక్టివ్ అయిపోయింది, హెటెరోక్రోమాటిన్గా మారిపోయింది. అప్పుడు ఇది ఒక్కటే ఎక్స్ప్రెస్ అవుతుంది, ట్రాన్స్క్రిప్షనల్గా ఇది ఒకటే యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి డిసీజ్ కాజింగ్ జీన్ ఉన్నప్పటికీ ఆవిడ ఎలాంటి డిసీజెస్ సిమ్టమ్స్ని ఎక్స్ప్రెస్ చేయదు, ఆవిడ నార్మల్గానే ఉంటారు. ఓకే, సో ఛాన్స్ ఉంది అని చెప్పాను, అందుకనే ఇది. అలానే రెసెసివ్ జీన్ డిజార్డర్స్కి హెటెరోజైగోటిక్ కండిషన్లో ఉన్నప్పటికీ ఆవిడ డిసీజ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పాను నేను. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లైండ్నెస్ అనుకుందాం, ఇది నార్మల్, ఇది డిసీజ్ కాజింగ్. జనరల్గా ఇలా ఉంటే మనం పెడిగ్రీ చార్ట్లో కానీ క్యారియర్ అని చెప్తాం, క్యారియర్ కానీ ఎఫెక్ట్ కాదు అని చెప్తాం. కానీ ఇక్కడ ఒకవేళ తన అదృష్టం బాగోక నార్మల్గా ఉన్నది కానీ
హెటరోక్రోమాటిన్గా మారిపోతే, నార్మల్గా ఉన్నది కానీ హెటరోక్రోమాటిన్గా మారిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మ్యూటేట్ అయిన జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది. కలర్ బ్లైండ్నెస్కి క్యారియర్ అయినప్పటికీ ఆ క్యారెక్టర్ని సప్రెస్ చేయాల్సిన క్రోమోజోమ్ హెటరోక్రోమాటిన్గా మారిపోవడం వల్ల ఇక్కడ ఈ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈవెన్ దో షీ ఈజ్ ఎ క్యారియర్, షీ విల్ ఎఫెక్ట్ విత్ ద డిజార్డర్. కలర్ బ్లైండ్నెస్ కావచ్చు, హిమోఫీలియా కావచ్చు, ఇవి చాలా రేర్గా జరగచ్చు, కానీ ఛాన్స్ అయితే లేకపోలేదు. దీన్ని కన్సిడర్లోకి తీసుకుని మీరు పెడిగ్రీ చార్ట్ని అనాలిసిస్ చేయడానికి కానీ లేదంటే థియరీని రాయడానికి కానీ ట్రై చేయొద్దు. ఇది మీకు ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం చెప్తున్నది. ఎందుకంటే ఇది అంత డెప్త్గా ఇంటర్మీడియట్ లెవెల్లో లేదు. మీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ గురించి మైండ్లోకి రాకపోవచ్చు, మీరే ఏదో ఊహించి రాస్తున్నారని అనుకోవచ్చు. బట్ ఇది పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళి హ్యూమన్ జెనెటిక్స్ కానీ సబ్జెక్ట్గా తీసుకున్నట్లయితే కనుక అక్కడ మీకు ఇంకాస్త డీటెయిల్గా తెలుస్తుంది హెటరోక్రోమాటిన్గా మారిన జీను. ఇది అసలే ఫెకల్టేటివ్ అని చెప్పాను నేను మీకు. ఫెకల్టేటివ్ హెటరోక్రోమాటినైజేషన్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, ఏ టైంలో యాక్టివ్ అవుతుంది అనేవన్నీ కూడా మీకు త్వరలో తెలుస్తాయి. అండ్ మీరు పీజీలోకి వెళ్ళినట్లయితే కనుక పీజీలో బార్ బాడీస్కి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ఉంటారు, మేల్ స్టూడెంట్స్, ఫిమేల్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు. ఓకే, అక్కడ బార్ బాడీని మీరు అబ్జర్వ్ చేయాలి. అప్పుడు బక్కల్ క్యావిటీలోనే ఒక స్వాబ్ తీసుకుని మనం బక్కల్ క్యావిటీలో ఉన్న రప్చర్ చేసినట్లయితే కనుక, సెల్స్ రప్చర్ చేసినట్లయితే కనుక, రప్చర్ ఇన్ ద సెన్స్ కొంచెం గట్టిగా ఇలా అన్నట్లయితే కనుక దానికి సెల్స్ అంటుకుంటాయి. వాటిని స్లైడ్ మీద పెట్టి ఒక బ్లూ కలర్ లిక్విడ్లో పెట్టి కాసేపు వెయిట్ చేసి చూసి తీస్తే ఒకవేళ అది ఫిమేల్ బాడీకి సంబంధించినట్లయితే కనుక బార్ బాడీ కనిపిస్తుంది, అది మేల్కి సంబంధించినట్లయితే కనుక బార్ బాడీ కనిపించదు. అలానే ఈ ఎర్లీ స్టేజెస్లోనే బేబీ యొక్క జెండర్ తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇది ఉపయోగపడుతుంది. బార్ బాడీ ఉంది అంటే ఫిమేల్ అని, బార్ బాడీ లేదు అంటే మేల్ అని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. కానీ ఇదే కన్ఫర్మేటివ్ టెస్ట్ అవ్వదు. ఎందుకంటే ఫిమేల్ అయినప్పటికీ బార్ బాడీ ఉండకపోవచ్చు, టర్నర్ సిండ్రోమ్ ఎగ్జాంపుల్. మేల్ అయినప్పటికీ బార్ బాడీ ఉండొచ్చు, క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ ఎగ్జాంపుల్. సో డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే కనుక ఉంటుంది. ఇది మొత్తానికి బార్ బాడీకి సంబంధించింది. ఇందులో నేను ఏదో మీకు మిస్ చేశానని అనిపించినా ఆర్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు దానికి రెస్పాండ్ అవుతాను. అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.